ముత్యాల పందిరిలో ముంగేట నిలిచితివి సొంతైన సొగసుల కొలువు నీదయ్యా. హే గైస్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎట్లా ఉన్నారు? మంచిగా ఉన్నారా? ఇంకా ఈరోజు అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో ప్రస్తుతానికి నేను సోలిపేట దగ్గరలో ఉన్నా. అంటే ఇది చీకటి మామిడి టెంపుల్, శ్రీ రామచంద్ర స్వామి యొక్క టెంపుల్ దగ్గర ఉన్న ప్రస్తుతానికి. కానీ ఇది ఏంటంటే చీకటి మామిడికి సోలిపేటకు మధ్యలో ఉంటుంది, దగ్గర వాళ్ళకైనా వీళ్ళకైనా దగ్గరగా ఉంటుంది. సో ఇక్కడ స్వామివారి కళ్యాణం జరగబోతుంది, శ్రీరామవారి కళ్యాణము. సో ఇది చాలా పురాతనమైన టెంపుల్. అండ్ అక్కన్న మాదన్నలు అంటారు కదా, వాళ్ళు తీసుకొచ్చి నిలిపినటువంటి దేవుళ్ళు ఇక్కడ కొలువై ఉన్నారు, శ్రీరామచంద్రులు. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు నేను ముందుగా తెలియజేస్తాను. సో అంతకంటే ముందు మనము టెంపుల్ ఎట్లా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్, మనం ప్రస్తుతానికి ఎంట్రన్స్లో ఉన్నాము. ఇంకా ఓకేనా, ఇంకా ఎంట్రన్స్కి ఆపోజిట్లోనే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. జయ ఆంజనేయం చూసారు కదా, అంటే హుడ్డి కూడా ఉన్నది. సో నెక్స్ట్ మనము టెంపుల్ లోపలికి వెళ్ళిపోదాము. టెంపుల్ ఎంట్రన్స్లోనే రైట్ సైడ్లో నవగ్రహాలు అంటారు కదా, నవగ్రహాలు ఏర్పాటు చేసారు. అండ్ ఈరోజు కళ్యాణం కాబట్టి స్వామివారి కళ్యాణానికి అంతా రెడీ చేసేసారు. ఇంకా చైర్స్ కూడా అవన్నీ అరేంజ్ చేసేసారు. సో స్వామివారి కళ్యాణం అక్కడ జరుగుతుంది, నాకు తెలిసి ఎదురుగా చూపిస్తా. ఇదంతా కళ్యాణానికి సంబంధించి ఈరోజు శ్రీరామనవమి కదా, సో దానికి సంబంధించి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసారు. ఆ ఏర్పాట్లకు సంబంధించిన ఇప్పుడు మనం చూస్తున్నాము. సో ప్రస్తుతానికి కళ్యాణం జరిపించేది ఇక్కడే, స్వామివారి కళ్యాణం జరిపించే ప్లేస్ ఇది. అండ్ వచ్చిన భక్తుల కోసం అరేంజ్మెంట్ చేసారు ఇదంతా, చైర్స్ కూడా ఇవన్నీ చూసారు కదా. టెంపుల్ మాత్రం చాలా నీట్గా ఉంది. ఫ్రెండ్స్, ఇక దర్శనం చేసుకున్నాము, శ్రీరామచంద్రుల దర్శనం చేసుకున్నాము. సో ఎంట్రన్స్లో ఉన్నాం ప్రస్తుతానికి. సో ఎంటర్ అయితేనే ఫస్ట్ ఆంజనేయ స్వామి. సో లోపలికి వెళ్ళిపోతాం. ఇదంతా కళ్యాణానికి అరేంజ్మెంట్ చేసేస్తున్నారు. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఎంట్రన్స్లో చూసారు కదా, జై శ్రీరామ్ అని మంచిగా పెట్టేసారు. సో నెక్స్ట్ మనం దేవుని దగ్గరికి వెళ్ళిపోదాం. ఇంకా చూడండి, చాలా పురాతనమైన టెంపుల్ ఇది కూడా. అక్కన్న మాదల కాలంలో వాళ్ళు స్వామివారి నిలిపిరని చెప్తారు. సో ఈ స్వామివారికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాము మన అర్చకులను అడిగి. సో శ్రీరామచంద్రుడు, లక్ష్మణుడు చూడండి ఎంత మంచిగా ఉన్నారు. నాకైతే చాలా సంతోషం అనిపిస్తుంది. శ్రీరామనవమి రోజు మంచిగా హ్యాపీ, మనం పురాతనమైన టెంపుల్స్ అన్నిటి గురించి మంచిగా అందరికీ ప్రజలకు తెలియజేస్తున్నాం కదా, హ్యాపీ అనిపిస్తుంది. సో మీరు కూడా చూసి వీడియో చూసి సపోర్ట్ చేయండి, ఓకేనా. సో జై శ్రీరామ్. జై శ్రీమన్నారాయణ. ఇది చీకటి మామిడి గ్రామము, బొమ్మలనావరం మండలం, యాదాద్రి జిల్లాలో ఉన్నటువంటి ఈ రామాలయం కోదండ రామచంద్ర స్వామి దేవాలయం. ఇది 400 సంవత్సరాల చరిత్ర గల ఆలయం. ఈ ఆలయము ఇంత ముందుకు అక్కన్న మాదన్న ఉన్న పీరియడ్లో ఈ ఆలయం కట్టినటువంటిది. ఆ తర్వాత కొంతకాలము ఇందులో విగ్రహాలు లేకుండా ఉన్నటువంటి కాలంలో, అంటే రాజాకాల టైంలో అప్పుడు కూడా విగ్రహాలు లేవు. ఆ తర్వాత మళ్ళీ ఒక గురువుగారు వచ్చేసి ఎక్కడి నుంచో అజ్ఞాతవాసికి వచ్చినటువంటి గురువుగారు ఇందులో కొద్ది రోజులు ఇక్కడనే ఒక 11 రోజులు దీక్ష వహించి ఇక్కడనే పునఃప్రతిష్ఠ గావించి సీతారామచంద్రుల వారిని. ఆ తర్వాత అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా శ్రీరామనవమికి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఆ విధంగా కొంతకాలం నుంచి ఈ ఆలయం విశేషంగా ఏ వివాహం చేసుకున్నా, ఇక్కడ ఏ కళ్యాణం చేసుకున్నా అటువంటి అందరికి కూడా పుత్ర సంతానం జరుగుతుంది. కాబట్టి ఈ ఆలయం చాలా విశేషంగా అభివృద్ధి చెందుతుంది దినదిన ప్రవర్ధమానంగా. తర్వాత స్వామివారి ఈ ఆలయంలో మొక్కున్నటువంటి భక్తులకు కోరిన కోరికలు, ఎటువంటి కోరికైనా సిద్ధిస్తుంది అతి త్వరలో. కావున ఎవరైనా వచ్చి భక్తులు ఈ స్వామివారిని సేవించినట్టయితే అనుకున్న ఫలితాలు జరుగుతాయి. జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇది స్వామివారు పాదం, ఇది మన శ్రీరామచంద్రుల వారిది పాదం. ఇది స్వయంగా ఇక్కడ వచ్చినప్పుడు నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఆ అడుగు అట్లా ఉండిపోయిందంట. ఇందులో ఎప్పటికీ అట్లా పచ్చి పదనం ఉంటుందంట. ఇప్పటికీ నువ్వు ఏ కాలం రా, ఎండాకాలం రా, ఎప్పుడన్నారా, అది ఎప్పుడు అట్లా పదనం ఉంటుందంట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకో గుండం ఇది. సో ఇందులో కూడా అసలు ఏ కాలం ఎంత అన్నా ఎండగొట్టని దీంట్లో కూడా వాటర్ ఎప్పటికీ ఉంటుందని ప్రస్తుతానికి శ్రీరామచంద్రుల యొక్క ఈ గుడి పక్కనే, దేవాలయం పక్కనే శివుడి టెంపుల్ కూడా ఉన్నది. శివుని టెంపుల్ మంచిగా
ఇదంతా ఇంత ముందుకు అంత మరుగున పడిపోయి ఉండేనంట, అంత పట్టించుకోకపోవడం ఇవన్నీ జరిగిందంట. సో ఇప్పుడు మాత్రం మంచిగా డెవలప్ చేసారు ఈ శివాలయాన్ని. ఒకసారి దేవుణ్ణి దర్శించుకుందామని చెప్పి వచ్చిన. సో ఇది ఎంట్రన్స్, ఇది చూస్తున్నాం కదా. సో శివుడు టెంపుల్ దగ్గరకు వచ్చేసినాము. ఇప్పుడు మనము లోపల ఉన్నాము, ఎంట్రన్స్లో ఉన్నాము శివాలయంలో. ఇదిగోండి. సో చూడండి శివుడు ఎట్లున్నాడు. ఓం నమ శివాయ. సో మన నంది. సో రాములవారి కళ్యాణం రోజు శివుడి దర్శనం కూడా చేసుకున్నాము. సో నెక్స్ట్ ఏంటంటే ఇంకొక హాఫ్ అన్ అవర్లో శ్రీరామచంద్రుడి కళ్యాణ మహోత్సవం జరగబోతుంది. ఇంకా ఫ్రెండ్స్ చూస్తున్నాం కదా, ఇంకా మొత్తం రెడీ చేసేస్తున్నారు వంటలో అన్నప్రసాదానికి. సో స్వామివారి కళ్యాణం అయిపోయిన వెంబటే ఇంకా అందరికీ భోజనాలు, ఎక్కడెక్కడ దూరం నుంచి వచ్చిన భక్తులకి ఇబ్బందులు లేకుండా అంత భోజన సౌకర్యాలు కూడా కల్పించారు. 3 రోజులు కల్పిస్తారంట. సో అంత వంటలు రెడీ చేసేస్తున్నారు చూడండి. మంచిగా ఆల్రెడీ చూసి ఉంటాం మనం, తిరుమల అన్నదాస్వామి యొక్క జాతరలో చేసిండు కదా. ఈ బ్రహ్మోత్సవాల్లో ఉన్నాయన ఈడ ఉన్నాడు అంకుల్. సో 8 ఏళ్ళ నుంచి ఇక్కడ చుట్టుపక్కల విలేజ్లో ఉన్నటువంటి టెంపుల్ ఏదైతే ప్రసిద్ధి చెందిన విలేజ్లలో ఈయననే చేస్తాడంట వంటలు. ఇక్కడ కూడా కలిసిండు. ఇంకో పప్పు బాగా ఉడకబెట్టేస్తున్నాడు. సో మిగతా అన్ని వంటలు రెడీ చేసేస్తున్నాడు. ఇంకా
జై శ్రీరామ్. చీకటి మామిడి గ్రామాలం, బొమ్మల రామవరం మండలం, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ కొండ మీద కొలువైనటువంటి కోదండ రామచంద్రస్వామి వారి దేవాలయ ప్రాంగణంలో శ్రీరామనవమి పర్వదిన సందర్భంగా ఈ చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా ఎన్నో ఏళ్ల నుంచి ఈ రామ కళ్యాణంలో పాల్గొంటూ పునీతులమవుతూ ఉన్నారు. ఒకప్పుడు ఇది చిన్న మందిరంగా ఉన్నది. ఇలా ఉన్న మందిరంలో అనేక మంది భక్తుల సహాయ సహకారాలతో ఈ గ్రామస్తులంతా పూనుకొని చక్కటి ప్రాంగణాన్ని నిర్మాణం చేసి ఇక్కడ చక్కగా కళ్యాణం చేసుకునేటువంటి అవకాశం కల్పించారు. విషయం ఏమిటంటే, నేను సన్యాసిగా ఉన్నప్పటికీ కూడా నా జన్మస్థానం అంటే తల్లిదండ్రులు ఇక్కడికి వచ్చి మొక్కుకోవటం వల్లనే నేను జన్మించానని నాకు కోదండరాముడు అని పేరు పెట్టడం జరిగింది.
ఈ కోదండరాముడి యొక్క దేవాలయ విశేషం. ఇక్కడ మొక్కున ప్రతి వారికి కూడా ఖచ్చితంగా సత్ఫలితం దొరుకుతుంది, స్వామివారి కృప దొరుకుతుందని చెప్పేసి ఇక్కడ విశేషంగా అందరూ భక్తులు ఈ రామ కళ్యాణ కార్యక్రమంలో రాముడి యొక్క దర్శనానికి విశేషంగా వస్తూ ఉంటారు. శుభమస్తు. సో ఫ్రెండ్స్ చూస్తున్నాం కదా శ్రీ కోదండరామస్వామి టెంపుల్ చీకటమామిడి ఎంత కోలాహలంగా ఉంది భక్తులతోని. ఫుల్ జనాలు వచ్చేసారు, ప్రజలు భక్తులు. సో ఊర్లో నుంచి తరలి వచ్చేసారు ఇంకా ఫుల్గా. స్వామి టెంపుల్ దగ్గర ఫుల్ ఉన్నారు భక్తులు. సో నెక్స్ట్ ఇప్పుడు మనం కిందికి వెళ్ళిపోతున్నాము భోజనాల దగ్గరికి. సో అంగరంగ వైభవంగా స్వామివారి యొక్క కళ్యాణం చాలా బాగా జరిగింది. అండ్ సో చూస్తున్నాం కదా ఇంకా అన్నప్రసాద వితరణ స్టార్ట్ అయిపోయింది. వచ్చిన భక్తులు అందరికీ అన్నప్రసాదాలు ఇస్తున్నారు ఫుల్గా. సో చూడండి ఇంకా అందరు అట్లా భోజనాలు చేసేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అన్నప్రసారం కార్యక్రమం నడుస్తుంది. అందరికీ అన్నదానం కార్యక్రమం అదంతా ప్రస్తుతానికి నడుస్తుంది. సో ఫుల్ జనాలు చూసారు కదా, క్రౌడ్ చాలా ఉంది, ప్రజలు చాలా వచ్చారు. చూసారు కదా ఫుల్గా ఉన్నారు, కదా భక్తులు. చూడండి చాలా మంది ఉన్నారు. అండ్ వచ్చిన వాళ్ళు కళ్యాణం చూసిన వాళ్ళు కూడా అందరూ ఇంకా వెళ్ళిపోతున్నారు. ఇంకా తినేవాళ్ళు అక్కడ వెళ్ళి భోజనం చేసుకొని భోజనం తర్వాత అనంతరం ఇంకా ఇంటికి వెళ్ళిపోతారు. అండ్ మళ్ళీ సాయంత్రానికి మళ్ళీ ఈ కార్యక్రమాలు స్టార్ట్ అయిపోతాయి. ఈ సాంస్కృతిక కార్యక్రమాలు, మిగతా అన్ని ఎంటర్టైన్మెంట్ కానీ భక్తికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు ఉంటాయి. ఆ కార్యక్రమాలన్నీ స్టార్ట్ అయిపోతాయి. సో వచ్చేవాళ్ళు ఏంటంటే మళ్ళీ నైట్ కూడా వచ్చి ఇక్కడ స్టే చేస్తారు నైట్. ఫ్రెండ్స్ ప్రస్తుతానికి శ్రీ కోదండరామస్వామి యొక్క బ్రహ్మోత్సవాల్లో ఉన్నాం కదా. స్వామివారి కళ్యాణం అయిపోయింది. శ్రీరాముడి కళ్యాణము అంగరంగ వైభవంగా జరిగింది. సో ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నా. మన వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. సో ఇక్కడ నుంచి మళ్ళీ సోలిపేట గ్రామంలో ఉంటుంది. సాయంత్రం 7 గంటలకు స్టార్ట్ అవుతుంది స్వామివారి కళ్యాణము, శ్రీరాముల కళ్యాణము. సో అక్కడ కలుసుకుందాం ఇంకా.